సాంకేతికత మరియు ఆధునిక పారిశ్రామికవేత్త గురించిన ఈ వీడియోలోకి మీకు స్వాగతం. చిన్న వ్యాపార యజమానులు తమ పనిని మరింత మెరుగ్గా నిర్వహించుకోవడానికి మరియు కస్టమర్లను చేరుకోవడానికి సాధారణ సాధనాలు ఎలా సహాయపడతాయో ఈరోజు మనం చూస్తాం. ప్రారంభించడానికి మీకు అధునాతన, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అవసరం లేదు. ప్రాథమిక డిజిటల్ అలవాట్లు కూడా వేగాన్ని, విజిబిలిటీని, అందరికీ కనిపించేలా ఉండే తత్వాన్ని మరియు నమ్మకాన్ని మెరుగుపరుస్తాయి. చిన్న పారిశ్రామికవేత్తలు తమ రోజువారీ పనిలో సాంకేతికతను ఎలా ఉపయోగిస్తారో చూడటం ద్వారా ప్రారంభిద్దాం. సాంకేతికత, టెక్నాలజీ అనేది రోజువారీ పనిలో భాగమైపోతోంది. సరుకులను ఆర్డర్ చేయడం, అప్డేట్లను పంచుకోవడం, డబ్బును రికార్డు చేయడం, కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడం మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి వాటిలో మీరు సరళమైన యాప్ల ద్వారా ఆర్డర్లు ఇవ్వవచ్చు, కస్టమర్లతో కమ్యూనికేట్ చేయవచ్చు మరియు డబ్బును నిర్వహించవచ్చు. ఒక ప్రాథమిక స్మార్ట్ఫోన్ కూడా పనిని వేగవంతంగా మరియు మరింత క్రమబద్ధంగా మారుస్తుంది. సాంకేతికత అనేది పెద్దగా ప్రారంభం కాదు, ఇది చిన్నగా ప్రారంభమై రోజువారీ పనులకు మద్దతు ఇస్తుంది. ఈ అంశం చాలా ముఖ్యం, ఎందుకంటే సాంకేతికత, టెక్నాలజీ ఈ రోజు మనం పనిచేసే విధానాన్ని నిర్దేశిస్తోంది. మీరు ఒక సేవను అందించినా లేదా ఉత్పత్తులను విక్రయించినా, ప్రాథమిక డిజిటల్ సాధనాలు మీరు వేగంగా పనిచేయడానికి, స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు కొత్త కస్టమర్లను చేరుకోవడానికి సహాయపడతాయి. ఈ నైపుణ్యాలను ముందే నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో స్వతంత్రంగా పనిచేయడానికి మీరు సిద్ధమవుతారు. సాధారణ సాధనాలను ఇప్పుడే నేర్చుకోవడం వల్ల తర్వాత మీ పనిని మరింత మెరుగ్గా నిర్వహించుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఏమి నేర్చుకుంటారో ఇక్కడ ఇవ్వబడింది. చిన్న పారిశ్రామికవేత్తలు వీటిని చేయడానికి సాధారణ డిజిటల్ సాధనాలను ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుంటారు. పనిని నిర్వహించడం, సమాచారాన్ని క్రమబద్ధీకరించడం, కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడం, నమ్మకాన్ని పెంచడం మరియు ఎక్కువ మంది ప్రజలను చేరుకోవడం. సాంకేతికత, టెక్నాలజీ నమ్మకాన్ని మరియు విజిబిలిటీని, అందరికీ కనిపించేలా ఉండే తత్వాన్ని పెంచడానికి ఎలా సహాయపడుతుందో కూడా మీరు చూస్తారు. మీరు చూస్తున్నప్పుడు, మీరు ఇప్పటికే ఏ డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారు మరియు ఏవి మీ పనికి మరింత మెరుగ్గా మద్దతు ఇవ్వగలవు అనే దాని గురించి ఆలోచించండి. సాంకేతికత, టెక్నాలజీ మరియు పారిశ్రామికవేత్తతత్వం, ఆంట్రప్రెన్యూర్షిప్ ఒకదానితో ఒకటి కలిసి నడుస్తాయి. కొన్ని ఉదాహరణల ద్వారా దీనిని మరింత మెరుగ్గా అర్థం చేసుకుందాం. ఒక కాలేజీ సమీపంలో ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ స్టాల్ నడుపుతున్న ఫర్హాన్ను కలవండి. ధరలు మరియు వస్తువుల లభ్యతను తెలుసుకోవడానికి విద్యార్థులు వాట్సాప్ ద్వారా అతన్ని సంప్రదిస్తారు. అతను వాట్సాప్ ద్వారా ఆర్డర్లను తీసుకుంటాడు, ప్రొడక్ట్ ఫోటోలను పంచుకుంటాడు మరియు పేమెంట్ల కోసం యూపీఐని ఉపయోగిస్తాడు. విద్యార్థులు చార్జర్లు, హెడ్ఫోన్లు మరియు స్క్రీన్ గార్డ్లను ముందస్తు ప్రీ-ఆర్డర్ చేయడానికి అతనికి మెసేజ్ చేస్తారు. ఈ అలవాట్లు ఇరుపక్షాలకు సమయాన్ని ఆదా చేస్తాయి మరియు నిజమైన డిమాండ్ ఆధారంగా వస్తువులను స్టాక్ చేసుకోవడానికి మరియు స్టాక్ విషయంలో గందరగోళాన్ని నివారించడానికి అతనికి సహాయపడతాయి. డిజిటల్ చెల్లింపులు ఫర్హాన్ యొక్క విక్రయాలను వేగవంతంగా మరియు క్రమబద్ధంగా మారుస్తాయి. విద్యార్థులు చిల్లర కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తక్షణమే చెల్లింపులు చేస్తారు మరియు లావాదేవీలు రికార్డ్ చేయబడతాయి. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా అసలు అమ్మకాల ఆధారంగా కొనుగోళ్లను ప్లాన్ చేసుకోవడానికి కూడా అతనికి సహాయపడుతుంది. ప్రతి పేమెంట్ ఎంట్రీ ఫర్హాన్ తన ఆదాయాన్ని ట్రాక్ చేయడానికి మరియు తిరిగి స్టాక్ తెచ్చుకోవడాన్ని ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. చిన్న డిజిటల్ అలవాట్లు క్రమబద్ధమైన పనికి మద్దతు ఇస్తాయి. ఫర్హాన్ విద్యార్థుల గ్రూపులలో ప్రొడక్ట్ ఫోటోలను మరియు ధరలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాడు. కొత్త స్టాక్ వచ్చినప్పుడు అతను వెంటనే వారికి అప్డేట్ చేస్తాడు. ముందస్తు సమాచారం విద్యార్థులు కొనుగోళ్లను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు డిమాండ్లో ఉన్న వస్తువులపై ఫర్హాన్ దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. కవిత ఒక చిన్న హోమ్ బేకరీని నడుపుతోంది. ఆమె తను చేసిన పనుల ఫోటోలను పోస్ట్ చేస్తుంది, ఆన్లైన్లో కస్టమర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది మరియు ముందస్తుగా బుకింగ్లను తీసుకుంటుంది. ప్రజలు కొనుగోలు చేయడానికి ముందే ఆమె నాణ్యతను చూస్తారు. ఆమెకు సోషల్ మీడియా ఒక డిజిటల్ షాప్ విండోలా పనిచేస్తుంది. కవిత విజిబిలిటీని పెంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తుంది.
ప్రజలు ఆమె ఫోటోలను మరియు స్పష్టమైన వివరాలను చూసినప్పుడు వారు ఆర్డర్ చేయడానికి నమ్మకంగా భావిస్తారు. డిజిటల్ విజిబిలిటీ అనేది నమ్మకానికి మరియు వృద్ధికి మద్దతు ఇస్తుంది. కవిత ఒక సాధారణ లోగోను, నీట్ ప్యాకేజింగ్ను మరియు స్పష్టమైన సమాధానాలను ఉపయోగిస్తుంది. ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ అనేది అధునాతన సాఫ్ట్వేర్ లేకపోయినప్పటికీ కస్టమర్లు ఆమెను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. ఆమెకు ఖరీదైన సాధనాలు, టూల్స్ అవసరం లేదు. స్థిరమైన విజిబిలిటీ అనేది ఒక గుర్తింపును నిర్మిస్తుంది. రవి విద్యార్థులకు పూర్తిగా ఆన్లైన్లో బోధిస్తాడు. దీనివల్ల ఎక్కడి నుండైనా నేర్చుకోవడాన్ని అందుబాటులోకి తెచ్చాడు. అతను కేవలం కొన్ని సాధారణ సాధనాలను ఉపయోగించి తన ఇంటి నుండే క్లాసులు తీసుకుంటాడు. డిజిటల్ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా అతను వివిధ ప్రాంతాల నుండి ఇంకా చాలామంది విద్యార్థులను చేరుకోగలుగుతున్నాడు. అతను ప్రయాణం చేయవలసిన అవసరం లేనందున లభించే ఆ అదనపు సమయాన్ని ఇంకా మెరుగైన పాఠాలను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తాడు. మరియు ఆన్లైన్ బోధనతో వారు వ్యక్తిగతంగా కలుసుకోలేనప్పుడు కూడా అతను విద్యార్థులకు మద్దతు ఇవ్వగలడు. రవి నేర్చుకోవడాన్ని ఆసక్తికరంగా మార్చడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తాడు. అతను పాఠాలు, చిన్న యానిమేషన్లు మరియు సరళమైన విజువల్స్ను సృష్టిస్తాడు, తద్వారా అతని విద్యార్థులు మరింత స్పష్టంగా నేర్చుకుంటారు. ఈ సాధనాలు వారు వేగంగా అర్థం చేసుకోవడానికి మరియు క్లాస్ మొత్తంలో ఆసక్తిగా ఉండేందుకు సహాయపడతాయి. అతను కష్టమైన అంశాలను కూడా సులభంగా అనుసరించేలా, అర్థం చేసుకునేలా చేయడానికి స్లైడ్లు, వీడియోలు మరియు రోజువారీ ఉదాహరణలను ఉపయోగిస్తాడు. మరియు విద్యార్థులు ఏదైనా మిస్ అయినప్పుడు వారు పూర్తిగా అర్థం చేసుకోలేని భాగాలను కేవలం మళ్లీ రిప్లే చేసి చూసుకోవచ్చు. ఈ డిజిటల్ సాధనాలతో నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ సరదాగా, ఇంటరాక్టివ్గా మరియు చాలా ఎక్కువగా లీనమయ్యేలా, ఎంగేజింగ్గా మారుతుంది. పురోగతిని అనుసరించడానికి రవి వర్క్షీట్లు తయారుచేసి విద్యార్థులు ఎలా చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తాడు. వారు తమ పనిని డిజిటల్గా సమర్పిస్తారు. ఇది రవికి సమీక్షించడం మరియు అభిప్రాయం ఇవ్వడం చాలా వేగంగా చేస్తుంది. రవి విద్యార్థులు తమ తప్పులు తాముగా సరిదిద్దుకోవడానికి సమాధాన కీలు లేదా చిన్న వివరణ వీడియోలు పంచుకుంటాడు. అన్నీ ఆన్లైన్లో సమర్పించబడటం వల్ల కాగితపు పని ఏమీ లేదు మరియు అదనంగా నిల్వ చేయడానికి ఏమీ లేదు. ఈ డిజిటల్ ప్రక్రియ రవికి మరియు అతని విద్యార్థులకు ఇద్దరికీ మూల్యాంకనాన్ని మరింత సులభంగా, చక్కగా మరియు సౌకర్యంగా చేస్తుంది. ప్రింట్ మరియు డిజైన్ సర్వీస్ యజమాని అయిన ప్రియను కలవండి. ప్రియ ఇంటి నుండి ఒక చిన్న ప్రింట్ మరియు డిజైన్ సర్వీస్ను నడుపుతోంది. ప్రజలు వాట్సాప్, ఈమెయిల్ ద్వారా ఫైళ్లను పంపుతారు మరియు ఆమె అసైన్మెంట్లు, ఫోటోలు మరియు ఫారంలను ప్రింట్ చేస్తుంది. ఆమె కస్టమర్ల ఫైళ్లను సురక్షితంగా దాచి ఉంచుతుంది మరియు ప్రింట్ చేయడానికి ముందు సరిదిద్దడం కోసం సాఫ్ట్ కాపీలను పంచుకుంటుంది. సాంకేతికత ఆమెకు వివరాలను నిర్ధారించుకోవడానికి, తప్పులను నివారించడానికి మరియు పనిని వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ప్రియ తన వద్దకు పదేపదే వచ్చే కస్టమర్ల కోసం డిజిటల్ ఫోల్డర్లను నిర్వహిస్తుంది, ఒక నోట్స్ యాప్లో పేమెంట్లను ట్రాక్ చేస్తుంది మరియు ఇంక్ మరియు పేపర్ వంటి ప్రింటింగ్ ఖర్చులను నమోదు చేస్తుంది. స్పష్టమైన రికార్డులు ఆమెకు ఖర్చులను లెక్కించడానికి, వృధాను నివారించడానికి మరియు ఐడి ఫోటోలు లేదా లామినేట్ చేసిన కార్డుల వంటి తదుపరి ఏ సేవలను అందించాలనేది ప్లాన్ చేయడానికి సహాయపడతాయి. సాంకేతికత రోజువారీ పనిని ఒక ప్రణాళికాబద్ధమైన వృద్ధిగా మారుస్తుంది. సాంకేతికత పనికి అనేక విధాలుగా మద్దతు ఇస్తుంది: వేగం, ఖచ్చితత్వం, కమ్యూనికేషన్ మరియు వ్యయ నియంత్రణ. ఇది విజిబిలిటీని మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా నిర్మిస్తుంది. చిన్న డిజిటల్ అలవాట్లు రోజువారీ ఉత్పాదకతను మెరుగుపరుస్తాయి. చాలామంది పారిశ్రామికవేత్తలు ప్రాథమిక సాధనాలతోనే ప్రారంభిస్తారు: ఫోన్ కెమెరా, యూపీఐ, నోట్స్ యాప్లు, సోషల్ మీడియా పోస్ట్లు, మ్యాప్లు మరియు ఆన్లైన్ ట్యుటోరియల్స్. వ్యాపార వృద్ధికి అధునాతన సాఫ్ట్వేర్ అవసరం లేదు, దానికి స్థిరమైన ఉపయోగం అవసరం. డిజిటల్ సాధనాలు, టూల్స్ నైపుణ్యాన్ని, స్కిల్ను భర్తీ చేయలేవు, అవి దానికి మద్దతు ఇస్తాయి. సాంకేతికత, టెక్నాలజీ పనులను వేగవంతంగా, సులభంగా మరియు మరింత ఖచ్చితత్వంతో చేయగలదు, కానీ అది మంచి నిర్ణయ సామర్థ్యాన్ని, గుడ్ జడ్జ్మెంట్ను, కస్టమర్లను అర్థం చేసుకోవడాన్ని లేదా నాణ్యమైన పనితనాన్ని
క్వాలిటీ వర్క్మ్యాన్షిప్ను భర్తీ చేయలేదు. పారిశ్రామికవేత్తలకు ఇప్పటికీ బలమైన నైపుణ్యాలు అవసరం. డిజిటల్ సాధనాలు కేవలం వారు ఆ నైపుణ్యాలను మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడతాయి. సాంకేతికత సమతుల్యంగా ఉన్నప్పుడే ఉత్తమంగా పనిచేస్తుంది. మనం కేవలం యాప్లపైనే ఆధారపడితే చిన్న చిన్న సమస్యలు మన పనికి ఆటంకం కలిగిస్తాయి. డిజిటల్ సాధనాలను ఉంచుకోండి, కానీ ప్రాథమిక ఆఫ్లైన్ సన్నద్ధతను కూడా కొనసాగించండి. యాప్లపై అతిగా ఆధారపడటం వల్ల సమస్యలు తలెత్తవచ్చు. బ్యాటరీ అయిపోవడం, నెట్వర్క్ లేకపోవడం, మాన్యువల్ బ్యాకప్లు లేకపోవడం. అందుకే మీరు డిజిటల్ మరియు ఆఫ్లైన్ అలవాట్ల మధ్య ఒక సమతుల్యతను పాటించాలి. సాంకేతికతను దుర్వినియోగం కూడా చేయవచ్చు. డిజిటల్ సాధనాలు శక్తివంతమైనవి, కానీ వాటిని నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల మీ ప్రతిష్ట మరియు వ్యాపారం దెబ్బతింటాయి. పారిశ్రామికవేత్తలు తప్పుడు సమాచారాన్ని పంచుకోవడం, కస్టమర్లకు స్పామ్ చేయడం లేదా ఇతరుల కంటెంట్ను దుర్వినియోగం చేయడం వంటివి నివారించాలి. సురక్షితమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తన అనేది నమ్మకాన్ని పెంచుతుంది మరియు దీర్ఘకాలంలో మీ వ్యాపారాన్ని కాపాడుతుంది. ప్రస్తుతం మీరు డిజిటల్ సాధనాలను ఎలా ఉపయోగిస్తున్నారో గమనించడానికి ఒక క్షణం సమయం తీసుకోండి. అవి మీరు ఉత్పాదకతతో ఉండేందుకు సహాయపడుతున్నాయా లేదా మీ దృష్టిని మళ్లిస్తున్నాయా? మీ అలవాట్లను గమనించడం ద్వారా సాంకేతికతను ఉపయోగించడానికి మరింత తెలివైన, మరింత ఉద్దేశపూర్వకమైన మార్గాలను ఎంచుకోవడానికి మీకు వీలవుతుంది. రోజువారీ ప్రవర్తనలో వచ్చే చిన్న మార్పులు మీ డిజిటల్ వినియోగాన్ని మరింత ప్రభావవంతంగా మరియు మీ లక్ష్యాలకు అనుగుణంగా మార్చగలవు. ఒక వారం పాటు అనుసరించడానికి ఒక డిజిటల్ పద్ధతిని ఎంచుకోండి. ఒకసారి పునరావృతం చేసుకుందాం, రీక్యాప్ చేద్దాం. మీ వద్ద ఇప్పటికే ఉన్న సాధారణ సాధనాలతో ప్రారంభించండి. మరింత వేగంగా పనిచేయడానికి, క్రమబద్ధంగా, ఆర్గనైజ్డ్గా ఉండటానికి మరియు నమ్మకాన్ని పెంచుకోవడానికి డిజిటల్ అలవాట్లను ఉపయోగించండి. సాంకేతికత విజిబిలిటీని మరియు నేర్చుకోవడాన్ని మెరుగుపరిచినప్పటికీ, విజయం అనేది ఇప్పటికీ మీ నైపుణ్యాలు మరియు క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి డిజిటల్ దుర్వినియోగాన్ని నివారించండి. చివరిగా మనం చెప్పగలిగేది ఏంటంటే, సాంకేతికతను ఒక ఉద్దేశ్యంతో ఉపయోగించినప్పుడు అది ఎదుగుదలకు మద్దతు ఇస్తుంది. చిన్నగా ప్రారంభించండి, అడుగుల వారీగా నేర్చుకోండి మరియు మీ లక్ష్యాలకు సహాయపడే సాధనాలను ఉపయోగించండి. డిజిటల్ అలవాట్లు మిమ్మల్ని స్వతంత్రంగా పనిచేయడానికి సిద్ధం చేస్తాయి. టెక్నాలజీ నైపుణ్యాలకు మద్దతు ఇస్తుంది, కానీ వాటిని భర్తీ చేయలేదు.